సద్గురుకి జై. జై కొట్టింది చాలు, ఆపండి. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి నాయనా. అదేంటి సద్గురు, మీరే కదా రమ్మన్నారు. ఓ అలాగైతే అప్పుడు ఎందుకు రమ్మన్నానో చెప్పండి నాయనా. అంతకుముందు కూడా మీరే రమ్మన్నారు సద్గురు. అలాగా, అయితే దానికంటే ముందు దేనికి రమ్మన్నానో చెప్పండి. సద్గురు, దానికంటే ముందు నేను మనశ్శాంతి కోసం వచ్చాను సద్గురు. మనశ్శాంతి. మనశ్శాంతి అనేది ఇంగ్లీష్లో పీస్ ఆఫ్ మైండ్, అంటే హిందీలో మన్కి శాంతి, ఉర్దూలో నాకు తెలియదు. నాకు తెలీదు అంటే నాకు ఉర్దూ రాదు అని. ఎవరో కానీ చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు. ఇంటెలిజెంట్ అంటే ఇంటెలిజెన్స్ అంటే ఏంటో మాకు తెలుసు సద్గురు. ముందు పాయింట్కి రండి. అదే నాయనా, మనశ్శాంతి అనేది మన మనసు లోపలే ఉంటుంది, బయట ఉండదు. అందుకే దాన్ని మనశ్శాంతి అంటారు. నువ్వు ఎప్పుడైతే పక్కవాడి మీద పడేయటం మానేస్తావో అప్పుడే నీకు మనశ్శాంతి. అది మన కంట్రోల్లో అస్సలు ఉండదమ్మా. అది సరే కానీ సద్గురు, మానస్ ఎవరు? అదే చెప్తున్నా, మన మనసు అనేది మన కంట్రోల్లో అస్సలు ఉండదమ్మా, మనమే ఉంచుకోవాలి. అందుకే దాన్ని మనశ్శాంతి అంటారు. చాలా బాగా చెప్పారు సద్గురు, కానీ ఎలా అనేది నీ ప్రశ్న, దానికి సమాధానం నీ ప్రశ్నలోనే ఉంది. అంతేగాని మీరు చెప్పే దాంట్లో లేదంటారు. నేను చెప్పడం వల్లే కదా నాయనా నువ్వు నన్ను ప్రశ్న అడిగింది. అదే అమ్మా, మానస్ని కంట్రోల్ చేయమన్నా కదా, అదే. సద్గురు, ఈ మానస్ ఎవరు? తన ఇన్స్టా ఐడి ఇస్తారా? లిప్స్టిక్ స్పాయిలర్ మానస్ అని ఉంటుంది చూడమ్మా. సద్గురు కనబడట్లేదు. ఇది జోక్ అని నీకు అర్థం అవ్వకపోతే ఎలా? అయ్యో, జోక్ చేశారా? నేను ఇంకా నిజం అనుకున్నానే. తను అంతే సద్గురు, మట్టి బుర్ర. ఎవర్రా మట్టి బుర్రా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు మట్టి బుర్రా అని చెప్పొద్దని? ఎన్నిసార్లు చెప్పాలి నీదే మట్టి బుర్ర అని? ఇలాగే చేస్తుంది సద్గురు, మట్టి బుర్రలా బిహేవ్ చేస్తుంది, మళ్ళీ మట్టి బుర్ర అంటే ఒప్పుకోదు. అదిగో మళ్ళీ అంటున్నాడు. మీరు ముందున్నా కూడా చూసారా, కొంచెం కూడా భయం భక్తి లేకుండా ఎలా నేస్తున్నాడో. అయినా నాకు కొంచెం అయినా బుర్రుంది, నీకు అది కూడా లేదు. చిన్నప్పుడు నువ్వు డస్ట్బిన్లో దొరికినప్పుడు అక్కడే వదిలేయాల్సింది. అమ్మా, మనం పెంచుకుందామని చెప్పి తప్పు చేశాం. అమ్మయ్యా, థ్యాంక్స్ ఒప్పుకున్నందు. నీది మట్టి బుర్ర అని. నీకు అది కూడా లేదన్నాను, వినపడలేదా? లేదు. వెయిట్. హలో, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు గొడవ పడుతున్నారు? చెప్పాను కదా సద్గురు, నా సిస్టర్ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. పీస్, పెయిన్, జాయ్, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్ లైఫ్. యూ కెనాట్ హ్యావ్ వన్ వితౌట్ ది అదర్. నువ్వు ఆగు సద్గురు, ఇలాంటి కొటేషన్స్తో పని జరగదు ఇంకా. చూడు, నన్నేమన్నాను, సద్గురునంటే బాగా చెప్తున్నా. మత్తులో మునిగి మాట్లాడుతున్నట్టు కొటేషన్స్ చెప్తున్నాడు. ఇలాంటివన్నీ తీసుకెళ్ళి ఆటో వెనకాల రండి, బాగుంటుంది. పింకీ, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. దైవాంశ సంబుద్ధుడతను, అంతటి వారిని పట్టుకున్నాడు అనొచ్చా? అదిగో చూడు, మళ్ళీ ఇప్పుడే కదా చెప్పింది, మళ్ళీ ఒక డివైన్ లుక్ ఇస్తున్నాడు చూడు. ఏంటి తను ఇంత వైలెంట్గా ఉంది? ఇప్పుడు సద్గురు మనలో మన మాట. ఇప్పుడు డస్ట్బిన్లో దొరికిన వాళ్ళని మనం తెచ్చుకోవచ్చా? ఏం ప్రాబ్లం ఉండదు కదా. చూసారా, నన్నే అంటుంది డైరెక్ట్గా. డస్ట్బిన్, దట్ మీన్స్ చెత్తకుండి, అంటే మనం వ్యర్థ పదార్థాలు వేసే చోటు అన్నమాట. నువ్వు ఒక మనిషిని చెత్తకుండిలో నుంచి తెచ్చుకున్నావు అంటే నువ్వు కూడా ఆ చెత్తలోకి వెళ్ళినట్టే. అందుకే నీకు అక్కడది దొరికింది అని అర్థం. ఇప్పటికైనా నమ్ముతావా నువ్వు చెత్త కుప్పలో దొరికేవని? హలో, నన్ను ఇంటరప్ట్ చేస్తున్నారేంటి? సద్గురు చెప్తుంది కూడా అదే, నువ్వు చెత్తకుండీలో చెత్త ఎరుకుండానే దొరికేవని. నేను అనలేదు. లేదు, నువ్వు అన్నావు, నేను విన్నాను. ఎంతైనా మీరు ఒకటే. అయ్యో, నేను అలా అనలేదమ్మా. అవును, నేను చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటూ బతికాను. నువ్వు చెత్త కుప్పలో దొరికేవని ఒప్పుకుంటావా? ఒప్పుకోను. నువ్వు చెత్త ఏరుకుంటుంటే జాలిపడి ఇంటికి తీసుకొచ్చావంటాను. చీ, ఏంటో ప్రతిసారి నువ్వే బకరా అవుతావు. ఒరేయ్, ఎన్ని మాటలు అన్నావురా నన్ను?
ఇక్కడికి వచ్చిన తర్వాత సద్గురు ముందు అందరి ముందు నన్ను అవమానిస్తావా? ఇక్కడ సద్గురు ముందు అందరూ ఎవరున్నారు? మన ముగ్గురమే కదా ఉంది. అదంతా నాకు తెలీదు. ఇప్పటిదాకా నువ్వు చేసిందంతా కలిపి తప్పులు 97 అయ్యాయి. అన్నిటినీ తిరిగి చేస్తా. సరే, నీ ఇష్టం. నువ్వు చెత్తకుండి అన్నదాంతో కలిపి 106 అయ్యాయి. ఇంకా 9 కలిపి నేనే నీకు ఇవ్వాలి. నీతో పోలిస్తే నేను చాలా తక్కువే చేస్తానులే. అయినా ఎప్పుడో విషయం ఎందుకు, సద్గురు ముందే నువ్వు నన్ను 3 times అన్నావు. ఎవరిని రా మోసం చేస్తున్నావు? గుడ్ జోక్. సద్గురుకు కూడా నవ్వు రావట్లేదు. సైలెన్స్. ఇది మీరు ఇల్లు అనుకుంటున్నారా, ఆశ్రమం అనుకుంటున్నారా? 106 times కాదు, 97 times కాదు. మెచ్చడ్గా ఆలోచించి చిట్టీలేద్దామంటారా? నువ్వు ఉండవమ్మా. అసలు మీకు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఐస్ క్రీమ్ కోసం. ఐస్ క్రీమ్. వావ్. వాట్ ఈస్ అన్ ఐస్ క్రీమ్? A cream put into the form of ice is called ice cream. Isn't it? It's simple. If you get it, your relation becomes easier. And your ego will melt down just like your ice cream melts. Every relationship requires some heat and melts down and flow into the long river like Ganges, holy and pure. And the other one is Netflix. Wow, Waterflex. Netflix has wonderful content on brotherhood and sisterhood with titles 13 Reasons Why, like Ted Bundy Tapes. Riverdale takes inspiration about relationships upon pain, betrayal and happy life. సద్గురు, టెడ్ బండి టేప్స్ అంటే సీరియల్ కిల్లర్ గురించి కదా? మీరు తెలిసే మాట్లాడుతున్నారా? See, in everything there is good and bad, but you should always choose good. Every fight began with something small, like between you two, and that fight made him the killer he is. So let's not become like those kind of people, but become like water and fish and flow into the long river of love and understanding. Yeah, boy. Issa Vibe.